Hey guys, what's up? So welcome back to our channel Lakshmi Chakra vlog. So vlog ఏంటంటే స్పెషల్ ప్రోగ్రామ్ ఇన్ డాక్టర్ చక్రీస్ విద్యాలయం బాస్ ఎంటర్టైన్మెంట్ కబాబ్ సీజన్ 2. So let's see. He is the man having caliber to calculate the minds of the children and giving all opportunities to learn the things further. He got the best correspondent award and he got doctorate in New Delhi. He is having the wonderful thoughts for the children in education wise. He worked as a math teacher and he is a successful correspondent. నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతంలా ఒక రియల్ లైఫ్ మహర్షి. He is the king of Dr. Chakris Vidyalaya. Mr. Sekardar sir. Welcome sir. Welcome. It's a big round of applause. Welcome. ఈ రోజు జరగబోయే ప్రోగ్రామ్ మీ లైఫ్ లో ఒక మెమరబుల్ డే లాగా ఉండబోతుంది. ఓకేనా? సో రెడీ ఫర్ దట్ వన్. అండ్ ఆల్సో సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎట్ ఎ టైం వెరీ సీరియస్. సో క్వశ్చన్ అడిగేటప్పుడు ఆల్రెడీ మీకు మెంటర్స్ చెప్పాను. సో ఫస్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ ఆన్సర్ చెప్పినప్పుడు సెకండ్ పర్సన్, థర్డ్ ఆన్సర్ చెప్పినప్పుడు థర్డ్ పర్సన్, ఫోర్త్ ఆన్సర్ చెప్పినప్పుడు ఫోర్త్ పర్సన్. క్వశ్చన్ అడిగేటప్పుడు ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ మెంటర్. ఓకే, సో రిపిటేషన్ ఉండదు. వన్స్ ఒక్కసారి కనుక ఆన్సర్స్ చెప్పి క్వశ్చన్ అడిగిన తర్వాత 1 minute లో, సో క్వశ్చన్ అడిగిన 1 minute లో మీరు డిస్కస్ చేసుకొని ఆన్సర్ చెప్పి లాక్ చేసుకోవాలి. ఓకే, సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రోగ్రామ్. సో వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్? వాట్ ఇస్ ద క్యాప్షన్? వాట్ ఇస్ ద క్యాప్షన్? ఎంటర్టైన్మెంట్ గా పాప్. సో అండ్ వన్ మోర్, ఒకసారి ప్రైజెస్ కి వెళ్ళి చూడండి అందరూ. యా, సో ఆ 4 boxes ఉన్నాయి చూసారా ప్యాకింగ్, అవేమో మెంటర్స్ మీ టీచర్స్ కి వస్తుంది. అండ్ ఆల్సో బిగ్ ప్రైజ్ ఉంది కదా, బిగ్, అది కూడా మెంటర్స్ కి వస్తుంది. అండ్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను, మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారా తినేటప్పుడు అని చెప్పేసి. సో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, మధ్యాహ్నం అలాగే ఇక్కడ ఉంటారు, ఈవినింగ్ డిన్నర్ చేసేటప్పుడు ఆ ప్లేట్ లో మీరు లైఫ్ లాంగ్ చేయొచ్చు. చేసారు? యా, నైస్. అండ్ ఇక్కడ విన్నింగ్ టీమే కాకుండా రిమైనింగ్ గ్రూప్స్ వాళ్ళు కూడా మెంటర్స్, పర్టికులర్ గా టీచర్స్ కి ఒక 4 స్పెషల్ ప్రైజెస్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. అవి రావాలి అంటే కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేసిన తర్వాత ఒక్కొక్క గ్రూప్ వాళ్ళని ఒపీనియన్ అడుగుతాం, అంటే ఎవరు బాగా చెప్పారు. హైయెస్ట్ ఓటింగ్ టీచర్స్ ఎవరికైతే ఇస్తారో ఆ టీచర్ కి ప్రైజ్ వస్తుంది అనమాట. ఈచ్ క్వశ్చన్ కి 15 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? ఎస్. సో హియర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, దేవుడు ప్రత్యక్షమై ఒక కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటారు? ఓకే, మీరు చెప్పే ఆన్సర్ బట్టి రిమైనింగ్ మీ ఫ్రెండ్స్ కూడా, అంటే మీ టీచర్స్ కొలీగ్స్ కూడా ఓటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను సార్. అంతేనా? యా, ఓకే, అంతేనా? ఓకే, నెక్స్ట్ జానకిరామ్ సార్. నాకైతే సూపర్ న్యాచురల్ పవర్స్ కావాలని సూపర్ న్యాచురల్ పవర్స్ కావాలని కోరుకుంటారు. సూపర్ సార్, మైక్ ఉంది, బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటారు. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటారు. ఓకే, నెక్స్ట్ శ్రావణి మేడం. ఈ ఉన్నన్ని రోజులు ఈ స్కూల్లోనే వర్క్ చేయాలని కోరుకుంటారు. నైస్, సూపర్. నెక్స్ట్ నెక్స్ట్ లైఫ్ అంటూ ఉంటే సేమ్ మదర్ కావాలి. నైస్, సూపర్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఈ రోజు రాబోయే ప్రోగ్రామ్ విన్ అయ్యి ఆ బాక్స్ తీసుకోవాలి, ఆ ప్లేట్స్ సూపర్. ఓకే, రాధా మేడం. ఓకే, అందరూ బాగుండాలి, అందరూ మీరు ఉండాలని కోరుకుంటారు. ఓకే, నెక్స్ట్. భూమి మీద పేదవాళ్ళు ఉండదని కోరుకుంటారు, అందరు రిచ్ వాళ్ళు అవ్వాలని. ఓకే, సరే సరే. ఓకే, నెక్స్ట్. మంచి ఆరోగ్యం ఇవ్వాలని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. ఓకే, దివ్య మేడం. సో అన్నిట్లో విజయం సాధించాలి, లైఫ్ లో ముందు ఉండాలని కోరుకుంటారు. ఓకే, ఉంచండి మైక్. ప్రపంచం అంతా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటారు. ఓకే సార్. ప్రపంచంలో ఎవరైనా సరే ఆకలి బాధతో ఉండదని కోరుకుంటారు. ఓకే, నెక్స్ట్ నసీమ. ఇంకా ఓపిక ఇవ్వాలని కోరుకుంటారు. ఓకే, నైస్, సూపర్ సూపర్. ఓకే, బిగ్ అప్లాస్.
రమేష్ టీచర్కి 1 పాయింట్ వేయండి. ఓకే నైస్ సూపర్ గేట్ మేడం అందరూ బాగున్నారు. సురేఖ మేడంకి 1 పాయింట్ నైస్ సూపర్. ఓకే రామన్ సార్ పీటీ సార్ చందు సార్కి 1 పాయింట్ మేడానికి 1 పాయింట్. ఓకే రేణుక మేడం సురేఖ మేడంకి 2nd పాయింట్. నర్సరీ సరితా మేడంకి 1 పాయింట్. సురేఖ మేడంకి 1 పాయింట్. చందు సార్కి 1 పాయింట్. చెప్పండి రామన్ సార్ 1 పాయింట్. సార్ మేడం చందు సార్కి 1 పాయింట్. తెలుసా నాగలక్ష్మి మేడం 1 పాయింట్. సో చందు సార్కి సురేఖ మేడం 1 పాయింట్. సురేఖ మేడం నెక్స్ట్ ముందు సరితా మేడం 1 పాయింట్ అయిపోయిందా సార్. నెక్స్ట్ సురేఖ మేడం నా సార్ జానకిరామ్ సార్కి 1 పాయింట్. ఈ కార్డ్స్ ఇలా పెడుతూ ఉంటాను, మీరు ఎక్కడైతే స్టాప్ అంటారో ఆ క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా మేడం? స్టాప్. నైస్. దిస్ ఇస్ వన్. ఓకే సో ద ఆన్సర్స్ ఆర్ ఆప్షన్ ఏ దొండకాయ, ఆప్షన్ బి బీరకాయ, ఒక్కొక్కరు చెప్పారా వీళ్ళని గుర్తుపెట్టుకోమని. ఆప్షన్ సి బెండకాయ, ఆప్షన్ డి సొరకాయ. ఫస్ట్ కూరగాయ తింటే షుగర్ తగ్గుతుంది. ఏ కూరగాయ తింటే షుగర్ తగ్గుతుంది? నా టైం యువర్ టైం స్టార్ట్స్ నౌ. బీరకాయ. Yes, bీరకాయ is the wrong answer. Sorry. So the correct answer is bendakaya. Okay. So yes. Option A పసుపు yellow పసుపు. ఆప్షన్ బి నలుపు. ఆప్షన్ సి ఆకుపచ్చ. ఆప్షన్ డి తెలుపు. కళ్ళు అలిసిపోయినప్పుడు ఏ రంగుని చూస్తే ఉపశమనం పొందుతాయి? పసుపు. ఎస్ పసుపు ఈస్ సారీ రాంగ్ ఆన్సర్. ఎస్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆకుపచ్చ. ఎస్ ఆప్షన్ ఏ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకేనా, రోగ నిరోధక శక్తి. బి వేడి చేస్తుంది. సి ఒత్తిడి పెరుగుతుంది. డి ఊపిరి కష్టమవుతుంది. తమలపాకు తినడం వల్ల ఈ కింది వాటిలో ప్రయోజనం ఏది? ఎస్ నౌ యువర్ టైం స్టార్ట్స్ నౌ. తమలపాకు నవ్వడం వలన ఈ కింది వాటిలో ప్రయోజనం ఏది? లాక్ చెప్పలేరా? లాక్ చేయనా? ఓకే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మిగతా నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ లో, సో అదే అదృష్టం అంటారు. ఓకేనా? ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్. సింగపూర్. ఆప్షన్ సి బ్రెజిల్. ఆప్షన్ డి ఫ్రాన్స్. డిఫరెంట్ క్వశ్చన్ అడిగిన తర్వాత అందరూ సరదాగా నవ్వుకుంటారు. ఏ దేశంలో కోళ్ళకి ప్రత్యేక పాస్పోర్ట్ జారీ చేస్తారు? బ్రెజిల్ is the wrong answer. Sorry. స్విట్జర్లాండ్ is the right answer. సో స్విట్జర్లాండ్ లో కోళ్ళకి ప్రత్యేక పాస్పోర్ట్ జారీ చేస్తారు అన్నమాట. ఓకే సారీ. ఓకే ద క్వశ్చన్ ఆప్షన్ ఏ వేడి నీరు హాట్ వాటర్. ఆప్షన్ బి పాలు మిల్క్. ఆప్షన్ సి మజ్జిగ. ఆప్షన్ డి రాగి జావా. రోజు ఒక గ్లాసు ఏది తాగటం వలన జుట్టు రాలదు? రోజు టైం
స్టార్ట్ చేస్తున్నాను షెఫ్లింగ్. యా ఓకే. ఆప్షన్ ఏ ఆడాలి అంటే గేమ్. ఆప్షన్ బి పాడాలి సింగింగ్. ఆప్షన్ సి పరిగెత్తాలి రన్నింగ్. ఓకే. ఆప్షన్ డి నిద్రపోవాలి. ఓకే. చదివింది గుర్తుండాలంటే చదివిన వెంటనే ఏం చెయ్యాలి? లాక్ నిద్రపోవాలి. లాక్ చదివింది మర్చిపోవాలి. కాబట్టి యా ఓకే. ఆప్షన్ ఏ చిరుత. ఆప్షన్ బి పాండా. ఆప్షన్ సి పులి. ఆప్షన్ డి ఎలుగుబంటి. చెట్టు ఎక్కడం గాని దిగడం తెలియని జంతువు ఏది? చెట్టు పాండా. ఓకే. సారీ ఎలుగుబంటి. యా పాములు స్నేక్స్. ఆప్షన్ బి బల్లులు లిజర్డ్స్. ఆప్షన్ సి చేపలు ఫిషెస్. ఆప్షన్ డి కుక్కలు డాగ్స్. కింది వాటిలో ఆవలింతలు తీసుకోలేని జీవి ఏది? కింది ఎలా భాష్యం మేడం? బల్లి. బల్లి లాక్ చేస్తున్నాను. ఎస్ ఈస్ అ బల్లి సార్. రాంగ్ ఆన్సర్. సారీ చేపలు. సారీ. ఓకే. ఆప్షన్ ఏ స్వీడన్. ఆప్షన్ బి ఫిన్లాండ్. ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్. ఆప్షన్ డి ఇండియా. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది? చెప్పమ్మా. ఇండియా. ఎస్ లాక్. నిజంగా రాంగ్ ఆన్సర్. సారీ. ఎస్ ఫిన్లాండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. యా 10 10 10. బి 20 20 20. సి 30 30 30. డి 40 40 40. ఫోను ఎక్కువగా చూసేవారు ఏ నియమాన్ని పాటిస్తే కళ్ళకు మంచిది? కొంచెం సలహా సార్. యా 1 వీక్ అసలు 20 20 20 అంతేనా? లాక్ చేసానా? లాక్. 20 20 20 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి అంటే సెల్ ఫోన్ యూజ్ చేసిన ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగులు దూరంలో ఉన్న వస్తువుని 20 సెకండ్ల పాటు చూస్తే అప్పుడు మన కళ్ళకి ఎఫెక్ట్ ఉండదంట. 20 20 20 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఆప్షన్ ఏ యాపిల్. ఆప్షన్ బి పనస. ఆప్షన్ డి సపోటా. ఆప్షన్ డి మామిడి. సో బీపీకి చెక్ పెట్టాలంటే రోజు ఏ పండు తినాలి? అంటే బీపీ తగ్గాలి అంటే రోజు ఏ పండు తినాలి? యాపిల్, పనస. సో లాక్ చేయమంటారా? లాక్ పనస. ఓకే. బీపీకి చెక్ పెట్టాలి అంటే ఏ పండు తినాలి? సో దివ్య మేడం సెడ్ దట్ పనస. ఎస్ పనస. మీకు ఇది తెలుసా? సారీ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ యాపిల్. ఓకే మందల్ మేడం. ఆప్షన్ ఏ కాలేయం. ఆప్షన్ బి ఊపిరితిత్తులు. ఆప్షన్ సి కిడ్నీలు. ఆప్షన్ డి గుండె. మన శరీరంలో ఎటువంటి నరాలు లేని అవయవం ఏది? చెప్పండి. చెప్తే నేను లాక్ చేసేస్తాను. కాలేయం. ఎస్ నరాలు లేని అవయవం ఏది అంటే మనకి కాలేయం అని చెప్పారు, కానీ ఊపిరితిత్తులు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, గుండె ఉంది. సో కాలేయం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఆప్షన్ ఏ జీలకర్ర. ఆప్షన్ బి బెల్లం. ఆప్షన్ సి వాము. ఆప్షన్ డి మిరియాలు.
ఏది? శరీరంలో వేడిని తగ్గించే పదార్థం ఏది? జీలకర్ర, బెల్లం, వాము, మిరియాలు. జీలకర్ర. ఎస్, మనకి జీలకర్ర, బెల్లం, వాము, మిరియాలు ఉన్నాయి. సో శరీరంలో వేడిని తగ్గించే పదార్థం ఏది అంటే జీలకర్ర చెప్పడం జరిగింది. సో జీలకర్ర ఇస్ రాంగ్ ఆన్సర్, సారీ, బెల్లం. ఆప్షన్ ఏ సీతాఫలం, ఆప్షన్ బి బొప్పాయ, ఆప్షన్ సి నేరేడు పండు, ఆప్షన్ డి పుచ్చకాయ. సీతాఫలం, బొప్పాయ, నేరేడు పండు, పుచ్చకాయ. బరువు తగ్గాలంటే ఏ పండు తీసుకోవాలి? ఓకే, నేరేడు పండు ఈజ్ సారీ, నేరేడు పండు ఈజ్ ద రైట్ ఆన్సర్. 15 points. Okay. I hope you guys like this video, so please like, share, comment and subscribe to our channel Lakshmi Chakra Vlogs, and don't forget to press the bell icon. Bye guys.